ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. 5 స్థానాలకు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో 5 అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమే. నామినేషన్ల పరిశీలన తర్వాత రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ నుంచి 3 నామినేషన్లు దాఖలు కాగా సిపిఐ, బీఆర్ఎస్ నుంచి ఒక్కో నామినేషన్ దాఖలయ్యాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. 5 స్థానాలకు 5 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో 5 అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమే. నామినేషన్ల పరిశీలన తర్వాత రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ నుంచి 3 నామినేషన్లు దాఖలు కాగా సిపిఐ, బీఆర్ఎస్ నుంచి ఒక్కో నామినేషన్ దాఖలు అయ్యాయి. మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, ఎమ్మెల్సీ నామినేషన్లపై అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ఈరోజుతో ముగిసింది. ఈరోజు 5 స్థానాలకు గాను 5 అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులు, సిపిఐ నుంచి 1, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 1 అభ్యర్థి నామినేషన్ వేశారు. దీంతో 5 స్థానాలకు కేవలం 5 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేశారు. ఇక వీరు ఏకగ్రీవమైనట్టు అని చెప్పచ్చు. రేపు స్క్రూటినీ ఉంది. రేపు అందరి నామినేషన్ స్క్రూటినీ చేసిన తర్వాత రిటర్నింగ్ అధికారి ఏకగ్రీవమైనట్టుగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 స్థానాలు ఖాళీ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులు నామినేషన్ చేశారు. ఒకరు అద్దంకి దయాకర్, అదేవిధంగా మాజీ ఎంపీ విజయశాంతి, అదేవిధంగా శంకర్ నాయక్, నల్గొండ జిల్లా డీసీ ప్రెసిడెంట్గా ఉన్న శంకర్ నాయక్. ఈ 3 కాంగ్రెస్ పార్టీ నుంచి సిపిఐ కూటమిలో భాగంగా సిపిఐకి కాంగ్రెస్ పార్టీ 1 స్థానాన్ని కేటాయించింది. సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం సిపిఐ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకే స్థానం ఆ పార్టీకి బలం ఉంది. ఎమ్మెల్యేల సంఖ్య బలంగా ఉంది కాబట్టి దాసోజు శ్రావణ్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. ఇక మొత్తం 5 స్థానాలకు 5 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేశారు కాబట్టి ఇక ఎన్నిక జరగదు, పూర్తిగా ఏకగ్రీవం అవుతుంది. రేపు స్క్రూటినీ తర్వాత రిటర్నింగ్ అధికారి అధికారికంగా వీరిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటించే అవకాశం. కానీ మొదటి నుంచి 5 స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యే బలాల వారీగా ఎంతమంది అభ్యర్థులను బరిలోకి దించుతారని ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులను రంగంలో దించుతారని ఒక ప్రచారం చేసింది. కానీ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి వారిని బీఆర్ఎస్ పార్టీ వారి తరపున 1 అభ్యర్థిని రంగంలో దించుతారు మొదటగా ప్రచారం జరిగింది. అయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ తీసుకొచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ బలం ఉన్న సంఖ్య మాత్రమే నామినేషన్ వేసింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ అలాంటి సాహసం చేయలేకపోయింది. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఒకరిని ఎక్కువగా అభ్యర్థిగా రంగంలో దించితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలనే కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇప్పుడున్న బీఆర్ఎస్ నిలబెట్టే ఎక్స్ట్రా అభ్యర్థిని నిలబెడితే అది కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉండడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ 2 అభ్యర్థిని రంగంలో దించితే వారిలో ఎవరిని గెలిపించుకోవాలన్న ఒక రాజకీయ చిక్కు బీఆర్ఎస్ పార్టీకి ఉండే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తన బలం ఉన్న అభ్యర్థుల అంటే ఎమ్మెల్యేల సంఖ్య మేరకే 1 అభ్యర్థిని రంగంలో దించడంతో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో 1 పొత్తులో భాగంగా ఉన్న సిపిఐకి కేటాయించడంతో కాంగ్రెస్ 3 అభ్యర్థులు, సిపిఐ నుంచి 1, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి 1, అన్ని పార్టీల 5 స్థానాలకు 5 నామినేషన్ వేయడంతో ఇక ఏకగ్రీవం లాంఛనంగానే అని చెప్పొచ్చు. రేపు స్క్రూటినీ తర్వాత రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. శ్రవంతి.